శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఎందరో మహానుభావులు అందరికీ నా నమస్కారములు. వాస్తు, వాస్తవం, జ్యోతిషం నిజం అనేటువంటి నినాదంతో మనం ముందుకు వెళుతూ ఉన్నాం. ఆ క్రమంలో ఈరోజు కుబేరుని స్థానానికి గనక ఎదురుగా ఉంటే డబ్బే డబ్బు, డబ్బులే డబ్బులు. మరలా వీరువ అసలు ఉత్తరం దిక్కు చూస్తూ ఉండకూడదు. ఈ రెండు అంశాలకు సంబంధించి చర్చిద్దాం. ఈ తన్మయలు చూసి గనక మీరు ఈ వీడియో చూస్తున్నట్లయితే వీడియో పూర్తిగా చూడాల్సిందే. ఇక్కడ ఎందుకంటే ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. మీరు విన్నది నిజమే. అంటే మీరు కష్టపడి సంపాదించినటువంటి ధనం ఏదైతే ఉందో ఆ ధనం దుర్వినియోగం కాకుండా మీకు సద్వినియోగం అవ్వాలి అంటే ఆ ధనాన్ని భద్రపరిచేటువంటి స్థానం అనేది అసలు ఏ డైరెక్షన్ లో ఉంది, బీరువాలకు సంబంధించి కానీ, లాకర్లకు సంబంధించి కానీ, లేదు ఏదైనా సరే భద్రపరిచేటువంటి స్థలం ఏ డైరెక్షన్కి తిరిగి ఉంది అనేటువంటిది కనుక మీకు తెలిస్తే ఆ తన్మయలకి సంబంధించినటువంటి అంశం మీకు అర్థమవుతుంది. మీకు ఉన్నటువంటి బీరువా, ఆ బీరువాలో గనక మీరు సంపాదించినటువంటి ధనాన్ని గనక దాస్తుంటే ఆ డైరెక్షన్ ఎలా ఉందనేది ఈ మ్యాప్ లో ఒకసారి మనం గమనిద్దాము. ఈ యొక్క ప్లాన్ కనుక మనం గమనిస్తే తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం పర్ఫెక్ట్ గా ఉన్నాయి. ఈ ప్లాన్ కనుక మనం గమనిస్తే తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం 90 డిగ్రీస్ తూర్పుకి తిరిగి ఉంది. ఇక్కడ మీరు బీరువా పెట్టినప్పుడు గమనించండి, పర్ఫెక్ట్ గా ఉంది. ఇక్కడ బీరువా మీరు పెట్టినప్పుడు ఈ బీరువా కరెక్ట్ గా ఉత్తర డైరెక్షన్ ని చూస్తుంది. ఇక్కడ బీరువా మీకు ఉత్తర వాయువ్యాన్ని చూస్తుంది. అంటే ఇది పర్ఫెక్ట్ కాదు. అలాంటప్పుడు స్థలాన్ని బట్టి నిర్మాణం చేసినటువంటి గృహం ప్రకారం మీరు బీరువా పెట్టినట్లయితే ఈ ఉత్తర వాయువ్యం డైరెక్షన్ లో బీరువా చూడకూడదు. దానికే తన్మయల ప్రకారం ఉత్తరం బీరువా అసలు చూడకూడదు. అంటే ఉత్తర వాయువ్యం బీరువా అనేది అసలు చూడకూడదు. చూస్తే మీరు సంపాదించినటువంటి ధనం భద్రపరిచిన తర్వాత మీ అవసరాలకు కాకుండా అనవసరమైనటువంటి ఖర్చులకి ఆ డబ్బు వృధాగా ఖర్చు అవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. మరలా పర్ఫెక్ట్ గా కనుక ఉత్తరం కనుక బీరువా చూస్తున్నట్లయితే మీరు సంపాదించినటువంటి ధనం ఏదైతే ఉందో అది మీ అవసరాలకు ఉపయోగపడుతుంది. కాబట్టి ఉత్తరం దిక్కు గనక బీరువా చూస్తున్నప్పుడు డబ్బే డబ్బు. అంటే కష్టపడకుండా ఊరికినే డబ్బులు వస్తాయని కాదు, సంపాదించినటువంటి ధనము దుర్వినియోగం కాకుండా ఉంటుంది అనే దానికి తప్ప ఉత్తరం దిక్కు తిప్పి బీరువా పెట్టినంత మాత్రాన కోట్లు లక్షలు వస్తాయనేటువంటిది అపోహే. కష్టే ఫలి, కష్టపడ్డవాడికే ప్రతిఫలం దక్కుతుంది. అంతేగాని ఏ పని పాట చేయని వాడికి ఉత్తరం బీరువా తిప్పి పెట్టేసి మాకు డబ్బులు రావాలంటే అది అవివేకం. కానీ శాస్త్రం ప్రకారం డైరెక్షన్స్ కి సంబంధించి, స్థలానికి సంబంధించి, నిర్మాణానికి సంబంధించి ఎన్ని డిగ్రీలు ఏ డైరెక్షన్ లో తిరిగినప్పుడు బీరువాని ఏ విధంగా తిప్పిపెట్టుకోవాలి అనేటువంటి దానికోసం మాత్రమే ఈ వీడియోని చేయటం జరుగుతుంది. సో ఈ యొక్క నియమాన్ని కూడా పాటించి ఆ బీరువాకు సంబంధించినటువంటి దాన్ని కూడా మార్పులు చేర్పులు చేసుకోవాల్సినదిగా నేను కోరుకుంటున్నాను. సర్వే జన సుఖినో భవంతు. నమస్కారం.